మరణించిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పరామర్శించడం వెనుక రాజకీయ వ్యూహం ఉంది. కేసీఆర్ పర్యటనలో భావోద్వేగం కనిపించినా దాని వెనుక రాజకీయ లెక్కలు వేరేగా ఉన్నాయనే మాట వినిపిస్తోంది. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా నిలవడం ద్వారా కేసీఆర్ ఏ సందేశం ఇచ్చారు? మృతుడి కుటుంబాన్ని ఆదుకున్న కేసీఆర్ అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇవ్వడంలోని ఆంతర్యం ఏంటి? గతంలో మృతుల కుటుంబాలకు సాయం చేయని కేసీఆర్ ఇప్పుడు కొత్త సంప్రదాయానికి తెర తీయడంపై జరుగుతోన్న చర్చ ఏంటి? వరంగల్ జిల్లా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల పరామర్శించారు. నల్లబెల్లిలోని పెద్ది నివాసానికి వచ్చిన కేసీఆర్ చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. పెద్ది కుటుంబానికి పార్టీ తరపున 2,25,00,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. సెంటిమెంట్ ను రాజకీయాలకు వాడుకోవటం నేతలకు అలవాటు. ఈ విషయంలో బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ ఓ అడుగు ముందే ఉంటారు. బాధిత కుటుంబానికి బాసటగా నిలిచారు. సానుభూతిని బీఆర్ఎస్ వైపు మళ్లించుకోవాలనే ప్రయత్నంలో కేసీఆర్ అనుకో ఉన్నట్లు అర్థమవుతోంది. తెలంగాణ ఉద్యమ నేతగా పెద్ది సుదర్శన్ రెడ్డికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంచి ఆదరణ ఉంది. పార్టీలకు అతీతంగా అంతిమయాత్రకు ప్రజలు, ఉద్యమకారులు, వివిధ పక్షాల నేతలు తరలివచ్చారు. పెద్ది సుదర్శన్ రెడ్డితో వ్యక్తిగతంగా తమకున్న అనుబంధంతో చివరి చూపు కోసం కదిలి వచ్చారు. కానీ వచ్చిన వారంతా బీఆర్ఎస్ శ్రేణులేనని పార్టీ నాయకులు భావిస్తున్నారు. అంతిమయాత్రకు హాజరవటం ద్వారా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు అదే సంకేతం ఇచ్చారు. ఇక దశదిన కర్మకు కేసీఆర్ రావటం వెనుక రాజకీయ లెక్కలు ఉన్నాయనే చర్చ సాగుతోంది. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ బాసటగా ఉంటుందని కేసీఆర్ సందేశాన్ని ఇచ్చారు. ఉద్యమకారుని కోల్పోయామన్న కేసీఆర్ భావోద్వేగం వెనక రాజకీయ సందేశం ఉందనే చర్చ జరుగుతోంది. అందుకే కేసీఆర్ నల్లబెల్లికి రావటం సాధారణ పరామర్శగా కాకుండా పార్టీ పాత నాయకత్వానికి ఇచ్చిన గౌరవంగా బీఆర్ఎస్ భావిస్తోంది. ముఖ్యంగా కష్టకాలంలో ఉన్న కుటుంబాలను పార్టీ నాయకత్వం వదిలిపెట్టదనే నమ్మకాన్ని, క్యాడర్కు భరోసా కల్పించే ప్రయత్నం ఇది. నర్సంపేట నియోజకవర్గంలో పెద్ది సుదర్శన్ రెడ్డికి వ్యక్తిగతంగా బలమైన అనుచరగణం ఉంది. ఈ నేత మృతి తర్వాత కుటుంబానికి పార్టీ అండగా నిలవటం ద్వారా అనుచర వర్గాన్ని బీఆర్ఎస్ తో కొనసాగించాలనే వ్యూహం ఉండొచ్చనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. కేసీఆర్ నల్లబెల్లికి రావడంతో కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో పెద్ది కుటుంబ పరామర్శ కార్యక్రమం పార్టీ క్యాడర్ సమీకరణకు వేదికగా మారింది. మరోవైపు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి నల్లబెల్లికి బయలుదేరిన కేసీఆర్ కు ప్రతి ఊరిలో స్వాగతం పలకడం వెనక ముందస్తు వ్యూహం ఉంది. ఇదంతా డ్రోన్ కెమెరాల ద్వారా చిత్రీకరించి ఎప్పటికప్పుడు మీడియాకు రిలీజ్ చేయడం గమనించదగ్గ విషయం. పెద్ది సుదర్శన్ రెడ్డి వారసత్వాన్ని బీఆర్ఎస్ తన రాజకీయ ఆస్తిగా కాపాడుకునే ప్రయత్నం చేస్తోందనే చర్చ జరుగుతోంది. నర్సంపేటలో పార్టీ శ్రేణులకు న్యాయకత్వం అండగా ఉందనే భరోసా ఇవ్వటం, ఉద్యమ నాయకులను గౌరవిస్తున్నామనే సందేశం పంపడమే అవుతుంది. కుటుంబానికి ఆర్థిక సాయంతో పాటు రాజకీయంగానూ అండగా ఉంటామనే సంకేతం ఇచ్చినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో బలహీనపడిందనే విమర్శలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు కేసీఆర్. పార్టీ పటిష్టతకు ప్రజల్లోకి మరింతగా విస్తృతంగా వెళ్లాల్సిన అవసరం ఉందనే మాట వినిపించింది. ఈ క్రమంలోనే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు కేసీఆర్ వచ్చారు. ఇది రాజకీయ కార్యక్రమం కాదు, మానవీయ పరామర్శ మాత్రమేనని బీఆర్ఎస్ చెబుతున్న పార్టీ అధినేత పర్యటన, భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, కోట్ల రూపాయల ఆర్థిక సాయం, ఈ 3 అంశాలను కలిపి చూస్తే దీనిలో స్పష్టమైన రాజకీయ సందేశం ఉందనే విశ్లేషణలు లేకపోలేదు. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని కేసీఆర్ పరామర్శించడం, పిల్లల భవిష్యత్తుకు ఆర్థిక భరోసా ఇవ్వడంపై అనుచరుల్లో సానుకూల స్పందన వచ్చింది. నాయకుడు మరణించిన తర్వాత కుటుంబాన్ని ఆదుకోవడం ద్వారా పార్టీ తన బాధ్యతను నిర్వర్తించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ బీఆర్ఎస్ సాయం కేవలం ఒక కుటుంబానికే పరిమితం కాకుండా పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్త ఫ్యామిలీకి అందాలనే డిమాండ్ వస్తోంది. గతంలోనూ కొందరు బీఆర్ఎస్ నేతలు, ఉద్యమకారులు మరణించారు. కానీ వారెవరికీ ఆర్థిక సాయం అందించిన దాఖలాలు లేవు. ఇప్పుడు మాత్రం పార్టీ అధినేత కేసీఆర్ వచ్చి ఆర్థిక సాయం చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటనే ప్రశ్న వస్తోంది. మరోవైపు పెద్ది కుటుంబానికి భవిష్యత్తులో ఎలాంటి పాత్ర ఇస్తారన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఉద్యమ సహచరుడి కుటుంబాన్ని ఆదుకున్న కేసీఆర్ ఇప్పుడు పెద్ది రాజకీయ వారసత్వాన్ని ఎవరి చేతుల్లో పెడతారోనన్న చర్చ జరుగుతోంది. నర్సంపేటలో బీఆర్ఎస్ తో పాటు పెద్ది కుటుంబ భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి.